జాబ్ సీకర్స్ కానీ ఆర్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ కానీ కోర్స్ అయితే కంప్లీట్ చేస్తుంటారు సక్సెస్ఫుల్గా. వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక రెజ్యూమ్ని బిల్డ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో. అండ్ ఇంకొంతమంది కొన్ని ఏ టూల్స్ యూజ్ చేసి ఆర్ వెబ్సైట్స్ యూజ్ చేసి దాంట్లో యాజిటీస్గా ఉన్న వాటిని కాపీ చేసి పేస్ట్ చేయడం వల్ల అది అంత ఎఫెక్టివ్గా ఉండలేదని. అందరూ రెజ్యూమ్స్ అయితే బిల్డ్ చేయగలుగుతున్నారు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఇవన్నీ యూజ్ చేసి, బట్ అంత ఎఫెక్టివ్గా అయితే ఉండలేదు. ఎవరైతే ఓన్గా రెజ్యూమ్స్ని బిల్డ్ చేయగలుగుతారో, అంటే కొన్ని పాయింట్స్ తెలియకపోతే అవి వేరే రెజ్యూమ్స్ టెంప్లెట్లు చూసేనే యాడ్ చేసుకోవచ్చు, కానీ బట్ అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేశారంటే అది మీకు సెట్ కాదు. మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసే టైంలో కొన్ని టెంప్లెట్ అంటే ఫార్మాటు ప్లస్ ఫాంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి. అండ్ ఈజీ వేలో ఉండాలి. ఎందుకంటే టెక్నికల్ రిక్రూటర్స్ కావచ్చు ఆర్ హెచ్ఆర్స్ కావచ్చు ఒక్కొక్క రెజ్యూమ్ని స్క్రీన్ చేయడానికి చాలా ఫ్యూ సెకండ్స్ మాత్రమే చూస్తాడు. ఒక 10 to 15 సెకండ్స్ మాత్రమే రెజ్యూమ్ చూసి ఇది మ్యాచ్ అవుతుందా లేదా మన జేడీకి అనేది చెక్ చేసుకోగలుగుతారు. అదే మీ రెజ్యూమ్ చాలా క్లమ్జీగా ఒక 2-3 పేజెస్ 4 పేజెస్ ఉందనుకోండి, అలా ఉంటే ఏంటంటే ఆ రిక్రూటర్కి ఆర్ హెచ్ఆర్ పీపుల్కి చాలా కష్టంగా ఉంటుంది. మీ ప్రొఫైల్ స్క్రీన్ చేయడానికి కానీ లేట్ అవుతుంది అండ్ అన్నీ చెక్ చేసుకోలేరు. ఓకే. అండ్ అదేవిధంగా ఇప్పుడున్న ఏటీఎస్ అనే ఒక టూల్స్ సాఫ్ట్వేర్స్ కూడా ఏంటంటే మల్టిపుల్ పేజెస్ ఉండి ఆర్ ఏదన్నా టేబుల్ స్ట్రక్చర్స్ ఇలాంటివి ఉంటే వాటికి స్క్రీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అందువల్ల మ్యాక్సిమం ఏంటంటే 1 or 2 పేజెస్లోనే ఇప్పుడున్న కాలంలో రెజ్యూమ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. జనరల్గా 1 పేజ్లోనే ఉంటుంది, అది కూడా సింపుల్గా ఆల్ ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ సమ్మరీ అండ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏదైనా సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తే సర్టిఫికేషన్ అండ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా సింగిల్ పేజ్లో వచ్చేటట్టు చేస్తున్నారు. సో అలాంటి ప్రొఫైల్స్ ఎక్కువగా, అలాంటి రెజ్యూమ్సే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా, అండ్ ఈజీగా ఉంటుంది స్క్రీన్ చేయడానికి కూడా. ఓకే. మరి నేను ఈ వీడియోలో ఒక రెజ్యూమ్ని అయితే ఓన్గా బిల్డ్ చేశానండి. నేనైతే ప్రజెంట్ కంటెంట్ అయితే జావా డెవలపర్ కావాల్సిన స్కిల్స్ని తీసుకున్నాను. సో ఈ రెజ్యూమ్ టెంప్లెట్ని మీరు ఏవైతే స్కిల్స్ ఉంటాయో, మీరు ఏదైనా వేరే డెవలపర్ పొజిషన్ లైక్ సర్వీస్ నౌ డెవలపర్ కావచ్చు, .NET డెవలపర్ కావచ్చు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావచ్చు, ఫుల్ స్టాక్ ఇంజనీర్ కావచ్చు, మీ స్కిల్స్ని ఈ టెంప్లెట్కి కరెక్ట్గా మాడిఫై చేసుకోండి, చేంజ్ చేసుకోండి అండ్ కరెక్ట్ పాయింట్స్ అండ్ కీవర్డ్స్ యాడ్ చేసుకోండి. 100% మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ అనేవి ఓల్డ్ ప్రాజెక్ట్స్ కాకుండా మ్యాక్సిమం లేటెస్ట్ ప్రాజెక్ట్స్ని, లేటెస్ట్ డొమైన్ ప్రాజెక్ట్స్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నో ప్రాబ్లం, కొంతమంది ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ సజెషన్ అప్లికబుల్ అని. ఓకే. మరి ఈ రెజ్యూమ్ని నేను ఇప్పుడు ఆ రెజ్యూమ్ ఎలా ఉంటుంది, ఆ రెజ్యూమ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావా డెవలపర్ రెజ్యూమ్ని మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఈ రెజ్యూమ్ టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా, నేను వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ డ్రైవ్ లింక్లో యాడ్ చేస్తాను. వన్స్ ఈ వీడియో 150 నుంచి 200 లైక్స్ కానీ రీచ్ అయిందంటే ఇమీడియట్గా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని యాడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని మీ స్కిల్స్ తగ్గట్టు మీరు ఎడిట్ చేసుకొని అప్లై చేసుకోండి, మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. మన ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చామండి. సో ఇది నేనైతే ఏదైతే ఒక జావా డెవలప్ సంబంధించిన ఏటెస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ని బిల్డ్ చేస్తున్నాము. ఓకే. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాడ్ చేయండి. ఓకే. ఏదైతే మీ నేమ్ ఉంటుందో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాడ్ చేయండి. నెక్స్ట్ కింద మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి మీరు. సో ఇక్కడే వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఈ 4 లైన్స్లోనే మీ గురించి మ్యాక్సిమం తెలిసిపోతుంది. మీ కాంటాక్ట్ నెంబరు, మెయిల్ ఐడి అండ్ లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే లింక్డ్ఇన్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఉన్న ఐటీ కంపెనీస్ వర్క్ చేసే ప్రొఫెషనల్ అందరికీ లింక్డ్ఇన్ అకౌంట్ మ్యాండేటరీ అండి ఇప్పుడైతే మాత్రం. ఒకప్పుడు ఏమీ అంత అవసరం లేదు, కానీ ప్రజెంట్ ఏంటంటే కొంతమంది హెచ్ఆర్స్ అండ్ రిక్రూటర్స్ కూడా లింక్డ్ఇన్ అకౌంట్ని అడుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం గిట్ హబ్ కూడా మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ గిట్ హబ్ ఉంటే వాళ్ళని కొంచెం యూనిక్ ప్రొఫైల్గా కొంచెం ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి. ఈవెన్ మీరు ఫ్రెషర్ అయినా సరే ఏవైతే మీరు ప్రాజెక్ట్స్, అకాడమిక్ ప్రాజెక్ట్స్ కానీ ఆర్ మీ ఓన్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తుంటారు, ఇంప్లిమెంట్ చేస్తుంటారు, ఆ ప్రాజెక్ట్స్ అన్నిటినీ మీరు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకొని ఓకే ఆ లింక్ని మనము మన రెజ్యూమ్లో కానీ మెన్షన్ చేస్తే
వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎంతవరకు డజర్ అనేది ఎంతవరకు స్కిల్స్ ఉన్నాయి అనేది వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని స్క్రీన్ చేసుకొని మీకు కాంటాక్ట్ అవుతుంటారు. ఓకే, సో ప్రజెంట్ ప్రజెంట్ అయితే లింక్డ్ ఇన్ అకౌంట్ అండ్ గిట్ హబ్ అనేవి మోస్ట్ ఆఫ్ ది ఫ్రెషర్స్ కి యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కి నెసరీ. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే సమ్మరీ, ప్రొఫెషనల్ సమ్మరీ. అసలు ఏంటి మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏమేం చేశారు, ఏ స్కిల్స్ మీద వర్క్ చేశారు. ఓకే, సో ఇది జావా డెవలపర్ కాబట్టి సపోజ్ హ్యావింగ్ 3.3 years ఐటీ ఎక్స్పీరియన్స్, అనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, డాక్యుమెంటేషన్, ఇలాగా కొన్ని పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ని దేని మీద వర్క్ చేశారు, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, అజైల్, స్క్రమ్. ఓకే, సో కోర్ జావా విత్ మల్టీ థ్రెడింగ్, కాన్కరెన్సీ, ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ఏ కాన్సెప్ట్స్ మీద మీరు ఎక్కువగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ జావా 8 ఫీచర్స్ మీద, అండ్ అడ్వాన్స్డ్ జావా మీద. ఓకే, ఏ ఆర్కిటెక్చర్ యూజ్ చేశారు, ఎలాంటి అప్లికేషన్స్ ని ఇంప్లిమెంట్ చేశారు, ఎలాంటి ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేశారు, ఓకే, ఎలాంటి వెబ్ అప్లికేషన్ యూజ్ చేశారు. ఓకే, ఇలాగా మీరు మీ యొక్క మెయిన్ పాయింట్స్ అన్నిటిని కూడా, మీ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ని మీరు ఏదైతే హయ్యర్ గ్రాడ్యుయేషన్ ఉంటుందో రీసెంట్ పాస్ అవుట్ది అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ ఏ కంపెనీలో ఏ ప్రాజెక్ట్ చేశారనేది. ఓకే, సో ఇక్కడ జావా డెవలప్ పొజిషన్ అండ్ కంపెనీ పేరు అండ్ లొకేషన్, దానికి ఎదురుగా కన్ఫామ్ గా మీ పీరియడ్ డ్యూరేషన్ అన్నమాట, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, 21 నుంచి ప్రజెంట్. అండ్ ఈ ప్రాజెక్ట్ లో మీరు ఏ స్కిల్స్ యూజ్ చేశారని కూడా కొన్ని పాయింట్స్ రాయాలండి. ఓకే, అప్పుడే రిక్రూటర్ అండ్ హెచ్ఆర్ కి అర్థమవుతుంది మీరు ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్ లో మీరు ఆ లేటెస్ట్ స్కిల్స్ యాడ్ చేస్తున్నారా లేదా. ఇక్కడ చూడండి, రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్, స్ప్రింగ్ బూట్ యూజ్ చేసాము, ఓఆర్ఎం టెక్నాలజీ యూజ్ చేసాము, వరాకిల్ డేటాబేస్ యూజ్ చేసాము, స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్టాండర్డ్ మీటింగ్స్, అజైల్ స్క్రమ్ టీమ్ ని అజైల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యాము, గిట్ రిపోర్ట్స్ మెయింటైన్ చేసాము, ఇలాగా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ప్రీవియస్ కంపెనీ కూడా మీకు ఉంటే, ఒక కంపెనీ అయితే ఒకటే, ఓకే, నెక్స్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకే, ఎన్ని కంపెనీస్ అయితే అన్ని కంపెనీస్. ఇక్కడ మాత్రం ఇంకా మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీరు యాడ్ చేసుకుంటూ పోవాలి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని, అండ్ దానికి ఎదురుగా ఆ ప్రాజెక్ట్ డ్యూరేషన్. ఓకే, సో ఇన్ కేసు ఎక్కువ ఉంటే ఇంకొక పేజీ యాడ్ అవుతుంది, లేకపోతే 2 ప్రాజెక్ట్స్ అయితే మాత్రం సింగిల్ పేజ్లోనే అయిపోతుంది మీరైతే. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్, మీరు అసలు ఏ స్కిల్స్ వర్క్ చేశారు, ఏమేమి స్కిల్స్ మీకు హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ నేను జావా డెవలపర్ కి లాంగ్వేజ్ ఇచ్చేసాను, అండ్ ఫ్రేమ్వర్క్స్ ఏమేమి ఫ్రేమ్వర్క్స్ మీద వర్క్ చేశాను. నెక్స్ట్ డేటాబేస్ కాన్సెప్ట్స్, టూల్స్ మీద, అండ్ డెవలప్మెంట్ టూల్స్ అండ్ టెస్టింగ్ టూల్స్, వీటన్నిటి మీద మెన్షన్ చేశాను. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఫైనల్ గా సర్టిఫికేషన్స్, ఏమైనా సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తుంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఏమైనా ఆన్లైన్ కోర్సులో కానీ మీరు ఏదైనా సర్టిఫికేషన్ చేసినా కూడా మెన్షన్ చేయండి. సో ఇది సింపుల్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అండి. ఓకే, సో 100% ఇది వర్కౌట్ అవుతుంది. బట్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ సెట్ మీరు ఇక్కడ స్కిల్స్ ని మాడిఫై చేసుకుని యూజ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఫ్రెండ్స్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ రెజ్యూమ్ ఫార్మాట్ అనేది. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.